చేయాలి. స్వేచ్ఛ స్వతంత్ర విలువల ఎగరవేత కూడా ఎంకరేజ్ చేయాలి. మన సీతంపేట గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ఈ గిరిజన కార్యక్రమాన్ని మన సీతంపేట ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు వారందరికీ మన పూర్వీకులు పండించిన పంటలైతేనేమి వనమూలికలైతేనేమి ఇటువంటి చాలా విషయాలు మన పిల్లలకు తెలియదు. కాబట్టి వారికి మనం మన సాంప్రదాయాలు సంస్కృతుల్ని అలాగే పండుగలను ఆచారాలను అన్నిను మనం వారి పిల్లలకు అందివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మరి మన ఈ కార్యక్రమాన్ని మన nanti malah bimbing nanti mereka అవకాశం తెలియజేయాలి. నేను బిర్నాబాతి సిటీనా కుటుంబం. థ్యాంక్ యూ మేడం. కాబట్టి ఇటువంటి ఉత్సవాల ద్వారా మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాలను అలాగే మనందరం కూడా ఏ మారుమూల ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా గిరిజనుల తాలూకా ఐక్యత గిరిజనుల తాలూకా కాదక బాధలు గిరిజనుల తాలూకా పండుగలు అన్నిటినీ కూడా మనము మర్చిపోకుండా మన భావితరాల వారికి కూడా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో జరుపుకుంటున్న పండుగ. కాబట్టి దీన్ని అందరూ మనం సంతోషంగా పంచుకోవాలి. ఐటీడీఏలో ఎన్నో శాఖల వారు ఒకే గొడుగు కిందకి వచ్చి పిఓ గారి పర్యవేక్షణలో గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తారు. ఈ ఐటీడీఏలో స్థాపించి 40 సంవత్సరాలు అవుతోంది. మనకి ఎక్కడా లేని ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అధికార పరంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ని సింగిల్ హ్యాండ్ అడ్మినిస్ట్రేషన్ గా పిఓ గారిని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టి ఆయన కింద అన్ని డిపార్ట్మెంట్లని కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతి సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలని తయారు చేయడానికి అమలు పరచడానికి ఎంతో వెసులుబాటు కల్పిస్తూ ఈ సిస్టమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మిగతా రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్ ని చూసి ఇటువంటి ఐటీడీఏని స్థాపించడానికి ముందుకు వస్తున్నారు. రామ్మోహన్ నాయుడు గారు కూడా విల్లును సంధించి శరవేగంతో ఈ గిరిజన ఉత్సవాలు ఇవన్నీ మన దగ్గర ఉన్న కల్చర్ లో ఏమేమి ఇంకా మిగిలిపోయి వాటిని మన స్టేజ్ మీదకి ఎలా తీసుకురావాలి, వాటిని మన జనాలకు ఎలా చూపించాలి, అది మనము ఎక్కువగా దృష్టి పెడితే ఈ ఉత్సవం అన్నదానికి ఏంటంటే మనకు ఒక సార్థకత, మనం ఏదైతే ఒక పండుగ చేసుకుంటున్నామో ఆ పండుగ ఒక సార్థకత అన్నది చేకూరుతుంది. నేను భామిని మండలం వెళ్ళినప్పుడు సవర భాషకి ఒక ప్రత్యేకంగా ఒకరు గురువు ఉన్నారు. వాళ్ళు ఇలా ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే అక్కడ మనం ఒక అక్షర బొమ్మను వాళ్ళకి ఒక స్టాల్ ఏర్పాటు చేసాం. అది ఎందుకు ఏర్పాటు చేసామంటే ఒక భాష కోసం ఒకరు పరితపించి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ తయారు చేశారు. సో అలా మనం వెలికి తీయాలి, వాళ్ళని మన జనాలు చూపించాలి. సో ఇలా మనం ఊరు వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక చరిత్ర ఉంటుంది, ఒక సంస్కృతి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక ప్రాముఖ్యత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఎందుకంటే ఉదయం నుంచి మనం చూస్తాం. మనకి ఇదే ఫస్ట్ టైం సీతంపేటలో ఐటీడీ చింతూరు నుంచి టీం వచ్చారు, ఐటీడీ శ్రీశైలం నుంచి టీం వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు పిలిపించాము? మన గిరిజనులకి మన ప్రజలకి అందరికీ కూడా వేరే ప్రాంతంలో కూడా గిరిజన కళలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళ వేష భాష నృత్యాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా పరిచయం చేయాలన్న ఒక సదుద్దేశంతో మనము ఈ కార్యక్రమం చేసుకుంది. ఈ రోజు నిజంగా సీతంపేట ఐటీడీఏలో ఇంత ఘనంగా మన అందరి అదృష్టంగా భావించాలి. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని
అర్థమైంది. ఈ గిరిజన సభ్యులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మీ తాలూకా కళలు, మీ తాలూకా సంస్కృతి సంపద ప్రతి ఒక్కరికి కూడా చాటి చెప్పేటటువంటి ఒక వేదిక అందించడం, అదే రకంగా మీ సమస్యలన్నీ కూడా చెప్పడానికి ఒక వేదిక అందించి మా ద్వారా మీరు మంచి మంచి సేవలు పొందడానికి ఈ గిరిజన ఉత్సవాలు గత 3 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ఉపయోగపడ్డాయనేది. సంస్కృతిని మర్చిపోతున్నాం, సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చారు. అన్ని వర్గాలుగా సంతోషమే చేయంగా, అభివృద్ధి చేయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వారి ఏదైతే సంప్రదాయాలు ఉన్నాయో, సంస్కృతి ఉందో అవన్నీ వెలుగు తీయాలి, భవిష్యత్ తరాలకి ఈ విధాలని తెలియజేయాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రనాయుడు గారు లేకపోతే 5 కోట్ల విలువైనటువంటి సంపద కన్నెదార కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగల పాల ఏవేవి, వాటిని కాపాడినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు కింజరపై రమణాయుడు గారు. గిరిజనులకు సేవ చేయాలి, గిరిజనుల అభివృద్ధి సంక్షేమానికి మరింత ఊపు తీసుకురావాలి, మరింతగా చేయాలని